అవి నా స్వరములు వినును. గమనించండి, ఇక్కడ మనం చాలా మంది గొర్రెలు చూస్తూ ఉంటాం. గొర్రెలు తమంతట తాము ప్రయాణము చేయలేం, వాటికి ఒక కాపరి కావాలి. గమనించండి, ఒకసారి మీతో చెప్పినట్లున్నాను. ఇప్పుడు మనకు గేదెలు, ఆవులు అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇందులో రకాలు ఉన్నాయి. అడవి గొర్రెలు, అడవి బర్రెలు ఉంటాయి, అడవి గేదెలు ఉంటాయి. అంటే అంటే ఏమంటాము, అడవుల్లో పెరిగి మన ఇళ్ళ దగ్గర ఉన్న ఆవులు గేదెలే కాకుండా. కానీ ఈ గొర్రెల విషయానికి వస్తే ఏమంటారు, అడవిలో పెరిగి గొర్రెలు ఉండవు. గొర్రెలు ఒక రకమే. చాలా మంది అంటారు, మన కథోలికులు మన క్రైస్తవులు అనగానే వీరు గొర్రెలు అంటారు. అవును, మన గొర్రెలనే. ఎందుకు? కొంతమంది నవ్వుతారు. ఎందుకు అంటే దాని అర్థం తెలిస్తే మనం నవ్వం. మనంతటి మనము ఈ లోకములో జీవించలేము. మనకు దేవుని కృప, దేవుని సహాయము కావాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం ఉన్నది, ఒకసారి చూద్దాం. తోలుకొని వచ్చి ముందుగా నడుచును. ప్రభు మనకు ముందుగా నడుచును, అవి ఆయనను వెంబడించును. కావున మనం ఆయన వెంబడిస్తామంటే ఆయన మార్గములో నడిచే బిడ్డలుగా వెళుతూ ఉన్నాం. మంచి మార్గములో, సత్యమైన రుజువర్తనమైన మార్గములో నడిచేవారు దేవుని బిడ్డలు. ఆ కాపరి, క్రీస్తు కాపరి తత్వములో, క్రీస్తు కాపరి కింద మనందరం తలలు వంచి వెళుతూ ఉన్నాం. తల వంచి అణుకువతో వెళుతూ ఉన్నాం. ఇక